బిగ్ బాస్ సీజన్ 9 అండి. డే 2 మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్స్ అవి లైవ్లో కొంచెం జరిగినాయి. అలా బ్రీఫ్గా అలా వెళ్ళిపోద్దాం. ఏం లేదండి, ప్రియా శ్రీజ ఇద్దరు కంటెంట్ క్యూన్స్ కదా. ఏ విషయం జరిగిన అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే హౌస్మేట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెనెంట్స్కి కొన్ని సర్వీసెస్ ఇస్తున్నారు. మరి అది బిగ్ బాస్ వీకెండ్లో మరి వేసుకుంటారో నాకు తెలిసి. ఎందుకంటే భరణి గారికి, తనుజ గారికి హాట్ వాటర్ కాఫీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కుకింగ్ చేస్తున్నారని ఆర్గ్యూ చేస్తున్నారండి. సంజన విషయం ఏదైతే జరిగిందో, సంజన విసెస్ టోటల్ హౌస్మేట్స్. సంజన గారు ఎక్కడ తగ్గలేదు, నేను తగ్గేదేలే, తన బిహేవియర్ ఇంతే, ఎవరి మాట ఎన్నో. ఈ ఇష్యూ కోసం ఈరోజు ఎపిసోడ్ జరిగింది కదా, ఆ ఎపిసోడ్ దాంట్లో అంటే అందులో కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత శ్రీజ, ప్రియాంక రాము గారిని తప్పు పట్టడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ వస్తే ఆ ఫుడ్ ఓన్లీ టెనెంట్స్కే యూజ్ చేయాలని బిగ్ బాస్ పంపించారు. వీళ్ళు అతిథులు ఉపయోగించి, అంటే ఓనర్స్ అనే లగ్జరీ లైఫ్ యూజ్ చేసుకోమని చెప్తుంటే వాళ్ళు పంపించిన పప్పు, ఆలు అందులో టేస్ట్ చేసి చెప్తారంట. ఓనర్స్ టెనెంట్స్ ఫుడ్ తింటే మీ గౌరవం పెరుగుతుంది. నిజంగా సెలబ్రిటీస్ అనుకుంటున్నారా, లేకపోతే నిజంగా ఇది అంబానీ ఈ ఫ్యామిలీ అనుకుంటున్నారో తెలియదు. కానీ కామన్ మ్యాన్స్ కొంచెం ఓవర్గానే చేస్తున్నారు. కానీ పడిపోతుంది వాళ్ళకి ఏదో రోజు. క్యారెక్టర్స్ చేంజ్ అయ్యిందంటే సెలబ్రిటీస్ ఊరుకోరు, వేసుకుంటారు సరిగ్గా, అప్పుడు తెలుస్తుందండి. అందులో రాతోరు కొంచెం తనకి భయం ఎక్కువగా ఉంది. భయం అంటే కంటెస్టెంట్ని చూసి కాదు, బిగ్ బాస్ ఏమన్నా అంటాడేమో, ఇలాగ కానీ చేస్తే మనం ఏమన్నా వాళ్ళకి సర్వ్ చేస్తే కనుక మళ్ళీ బిగ్ బాస్ మనల్ని ఏమన్నా పనిష్మెంట్ ఇస్తాడేమో, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అన్న ఫియర్తోనే అతను వాళ్ళకి ఫుడ్ ఆఫర్ చేయలేదు, వద్దని చెప్పాడు. ఆ ఇష్యూని తీసుకెళ్ళిపోయి అది ఇష్యూ చేస్తారండి. అది కూడా మన మెయిన్ రివ్యూలో చెప్పుకుందాం. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు, అతను ఉన్నారో లేదో కూడా ఏం కనిపించట్లేదు, అక్కడక్కడ ఒక్కోసారి కనిపిస్తున్నారు. షష్ఠి వర్మగా ఉన్నారు కదా, తను మాస్ మ్యాన్కి పుష్ప 2 స్టెప్స్ కొన్ని నేర్పిస్తున్నారు. అతను ట్రై చేసేది ఇలాగ వెళ్ళడానికి, అదొకటి ఉందండి. నెక్స్ట్ మెయిన్ రివ్యూకి వెళ్ళిపోద్దాం. మెయిన్ రివ్యూలు ఏంటంటే రాము సంజన డ్రామా అండి. హౌస్మేట్స్ అంటే ఒకటి అయిపోయారు. అసలు యాక్చువల్గా నిన్నైతే మాత్రం షోని టీఆర్పీని లేపింది మాత్రం సంజన గారే. సంజన గారు లేకపోతే నిన్న ఎపిసోడ్ బోరు. రాముకి సంజనకి కొంచెం ఫుడ్ మీద డిస్కషన్ అయింది. డిస్కషన్ అంటే ఏం లేదండి, వాళ్ళు బనానా ఇచ్చారు, బనానా ఇవ్వడానికి కూడా వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు అని తన అన్నం జరిగింది. ఈ ఫుడ్ కోసం బయట సైడ్ అవుట్ సైడ్ చాలామంది కష్టపడుతున్నారండి, అలాగే అనకండి. బనానా కూడా ఇక్కడ మనకి చాలా ఎక్కువ అన్నట్టుగా రాము అన్నాడు. తర్వాత ప్రియా గారు కుకింగ్ డిపార్ట్మెంట్లో బాగా చేస్తున్నారు కుకింగ్ అని తను అప్రిషియేషన్ చేసింది. తర్వాత మన పవన్ గారు పులిహోర కలపడానికి ప్రిపేర్ చేస్తున్నారు రీతి గారితో. కొంచెం మనోడు ఆ యాంగిల్లో వెళ్తున్నాడు. అది కొంచెం మరి డేంజరే పవన్కి. బయట ఏమో అది ఇది అన్నాడు, లోనకి రాగానే మనం ట్రాక్ మారుతున్నాడు. చూద్దాం అంతదాకా. ఫుడ్ పంపించారండి, అది వచ్చి నిన్న ఎస్టర్డే ఎలా ఉందో ఈరోజు కూడా అదే పంపించారు క్యారేజ్తోని. ఆ ఫుడ్నే అదే ఫుడ్ డేట్ బిగ్ బాస్ అని కొంచెం రీతి గారు ఫీల్ అయ్యారు. అదే రైస్, ఆలూ ఫ్రై, సాంబారు పంపించారు. ఈ హౌస్మేట్స్ ఫుడ్ వాళ్ళు తింటున్నారు, అంటే టెనెంట్స్. ఇంతలో మన ఓనర్స్ ఉన్నారు కదండి, కంటెంట్ క్వీన్స్ ప్రియా, శ్రీజ, వీళ్ళకి గొప్ప గొప్ప ఐడియాలు వచ్చేదండి. ఏమొచ్చింది, మనం ఓనర్స్ అయ్యి ఉండి టెనెంట్స్ ఫుడ్ తింటే వాళ్ళకి గౌరవం పెరుగుతుందంట. మరి ఇది ఎక్కడ లాజికో తెలియదు, గౌరవం పెరుగుతుంది.
వాళ్ళకేమీ బిగ్ బాస్ ఏ పనిష్మెంట్ కిందనో వాళ్ళని కొంచెం టెస్ట్ చేయడానికో వాళ్ళకి ఆ ఫుడ్ పంపిస్తారు. మీకేమీ హ్యాపీగా అన్నీ తినండి అమ్మా, ఉన్నాయన్నీ వాడుకొని తినండి అంటే వీళ్ళు మాత్రం ఇది ట్రై చేయాలంట, ఇది ఎలా ఉందో చూస్తారంట. అంతలోకి రాము శశి గారు తింటున్నారు. ఈ మాట వచ్చి ట్రై చేస్తే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అనుకోవడం రాము విన్నాడు. రాము కొంచెం భయం ఎక్కువ కదా, ఫస్ట్లో చెప్పాను కొంచెం. తను మళ్ళీ ఆలోచించడం జరిగింది. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఈ ఫుడ్ తినడం మొదలు పెడితే బిగ్ బాస్ మనకు పనిష్మెంట్ ఇస్తాడు, తర్వాత మన ఇబ్బంది పడతాం అని షష్ఠికి చెప్తుంటే షష్ఠి గారు ఏం చేశారంటే, షష్ఠి వర్మ గారు శ్రీజాకి ప్రియాకి ఫుడ్ ఇవ్వకుండా ఆఫ్ చేశారు. స్పూన్ దగ్గర దాకా ఇచ్చి వద్దండి తినొద్దని ఆఫ్ చేశారు. ఇక్కడి నుంచి మొదలు పెట్టారండి. వీళ్ళకి కంటెంట్ కావాలి కదా, కంటెంట్ దొరికేసింది. లోనకి వెళ్ళడం, మమ్మల్ని ఎలా చేశారు, ఫుడ్ తింటే నోటి దగ్గర ఫుడ్ లాగేసుకున్నారు అని లోన కుకింగ్ చేస్తున్న బర్నీ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. బర్నీ గారికి అక్కడ తెలియదు కదా, తను వచ్చి ఎవరైనా ఫుడ్ దగ్గర మాత్రం అలా రెస్ట్రిక్షన్స్ అయ్యి పెట్టకండి, అక్కడ ఏమి యూస్ చేయకండి అని చెప్పడం జరిగింది. ఎలాగండి రాము అండి ఎలా చేశాడు, రాము చాలా ఇలా మాట్లాడడం నాకు చాలా బాధ కలిగింది అని అప్పుడు రాముని అడగడం జరిగింది. ఏంటి రాము, అది కాదు నా ఇంటెన్షన్ అయితే అది కాదు, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనుకుని నేను అలాగా తీసుకోవద్దని అన్నాను తప్ప వాళ్ళని ఏమో హర్ట్ చేయాలని కాదు. అలా అట్ అయి ఉంటే మాత్రం నేను సారీ చెప్తానని తను ప్రియాకి సారీ చెప్పడానికి ట్రై చేశాడు, చెప్పాడు కూడా. ప్రియా గారు ఇంకా కంటెంట్ దొరికింది కదా, వీళ్ళు ఇంకా రూపాయి చేయమంటే 10 రూపాయలు చేస్తారు కదా, ఇంకా మొదలెట్టారు. నాకు వద్దండి, మీ సారీ వద్దు ఇది వద్దంటే అంతలో తనుజ గారు వచ్చి, ప్రియా నేను రాము తరపున మీకు సారీ చెప్తున్నాను, అతను ఏమీ కావాలని చేయలేదంట, ఇలాగనుకున్న ఏమైనా ప్రాబ్లం అవుతుందేమని చెప్పాడు. అది కాదండి మమ్మల్ని కావాలని చేశారు అని డ్రామా చేశారు. తర్వాత అండి ఇక్కడి నుంచి హైలైట్ మన సంజన గారు రబల, అంతే. సంజన లేకపోతే నిన్న షో వేస్ట్. వాళ్ళందరూ ఏదో కంటెంట్ జనరేట్ చేయడానికి అందరి మధ్యలో దూరిపోవడం, ఇది చేయడం అది చేయడం చేస్తున్నారు. కానీ అసలైన రబల్ స్టార్ సంజన కేకో కేక మడతేసారండి. అంటే అది తను మడతేసేయడం అంటే తను చేసిన తప్పే, కానీ కంటెంట్ మాత్రం సూపర్. ఇటువంటి కంటెస్టెంట్స్ ఉండకపోతే బోర్ అయిపోతుంది. వాళ్ళు యాక్చువల్గా సంజన చేస్తుంది తప్పు రాంగ్ తను ఏమీ ఆలోచించట్లేదు. తనకి ఏం చేయాలనిపిస్తుందో చేస్తుంది, ఏం చెప్పాలనుకుంటే చెప్పేస్తుంది. ఈ లేకపోతే డ్రామా క్వీన్ శ్రీజ ప్రియ వీళ్ళు ఇంకా పైకి ఎక్కేస్తారు. యాక్చువల్గా ఏం జరిగిందండి, వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అందులో అయితే ఎయిర్ కండిషనర్స్ షాంపూ అవి బాత్రూంలో వదిలేసి వచ్చిందంట. ఈ మ్యాటర్ని తీసుకొచ్చి అయితే అనూష ఫ్లోరా ఉన్నారు కదా, సేన తను తీసుకొచ్చి ఈ విషయాన్ని బయట చెప్పడం జరిగింది. ఇలా బాత్రూంలో మీరే కదా వెళ్ళారు, వదిలేసారు, ఇది ఎవరు తీస్తారు, ఇక్కడ ఎవరైనా సర్వెంట్స్ ఉన్నారా, మిమ్మల్ని నేను సర్వెంట్ అన్నానా, అనలేదు కదా, నా వస్తువులే బాత్రూంలో వదిలేసాను, దానికి పెద్ద ఇష్యూ చేస్తాను. ఇంకా మన సంజన పాడేసింది అందరినీ, ఎవరు మాట ఏం లేదు. యాక్చువల్గా సంజన చేసిన తప్పే కాదనట్లేదు, కానీ ఆ విషయం చెప్పింది ఎవరు, అనూష చెప్పింది కాబట్టి తిన ట్రగ్గర్ అయిపోయింది. ఎందుకంటే సంజనకి సేనకి ఇంతకుముందు ఒక డిస్కషన్ అయింది. అప్పుడు అనూష సంజనకి తప్పు పట్టింది. అది అనూష క్యారీ చేసింది, అనూష కాదు సంజన క్యారీ చేసింది. రైట్ టైంలో అనూష వచ్చి సంజన గారిని ఈ పాయింట్ మీద ట్రిగ్గర్ చేసి, ఇంకా తను ఊరుకుంటుందా, ఊరుకోదు. డిఫైండింగ్ ఎలా చేసిందంటే మొత్తం హౌస్మేట్స్ అందరూ నువ్వు చేస్తున్న తప్పు, ఇలా చేయకూడదు అన్నా సరే, నేను ఇంతే, నా బిహేవియర్ ఇంతే, నేను ఎవరి కోసం మారినా, నేను ఇలాగుంటాను, ఇదే చేస్తాను, నేను తను డిఫెండింగ్ చేసుకోవడం జరిగింది. తన అండం ఏంటి, నేను బాత్రూమ్కి వెళ్తాను, ఏదో మర్చిపోతాను, దానికోసం వెళ్ళి బయటికి రాలేను కదా, ఎందుకంటే
ఇది మన హౌస్ కాదు, బిగ్ బాస్ హౌస్. అన్ని కెమెరాస్ ఉంటే బయటకు వచ్చి వెళ్ళాను కాబట్టి నేను అన్నీ ఒకసారి పట్టుకెళ్తాను. అందుకే అన్నీ లోన్ పెట్టుకుంటానంటే ఈ డిపార్ట్మెంట్ వచ్చి కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు కదండి. బాత్రూమ్ తనకి ఇచ్చారు కదా, తను వచ్చి కళ్యాణ్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీరు అలా చేయడం తప్పండి. నేను యాజ్ ఎ మానిటర్గా చెప్తున్నాను, మీరు లోన్ పెట్టుకోవడానికి వీల్లేదు, మీ వల్ల అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు ఎన్నైనా వాడుకోండి, సోప్స్ అయినా వాడుకుంటారు, కండిషనర్స్ అయినా వాడుకుంటారు, షాంపూ అయినా వాడుకోండి, మాకు ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళకి మాత్రం డిస్టర్బెన్స్ అవ్వకూడదు. మిగతా గర్ల్స్ అందరికీ డిస్టర్బెన్స్ అవుతే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి తను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే అనుష ఉన్నారో తను అంది కదా, నేనేమన్నా హౌస్మెంట్నే ఎక్కడైనా, దానికి అనుష గారు ఏడడం మొదలు పెట్టారండి. బయటికి వెళ్ళిపోయి పెద్ద పెద్దగా ఏడిచారు. అక్కడక్కడ డ్రామా క్రియేట్ అయ్యింది. కానీ సంజనాను మాత్రం ఎంత పొగుడినా తాగదండి, ఇందులో ఇచ్చి పడేసిందండి. యాక్చువల్గా సంజన చేసిన పనికి ఈరోజు నామినేషన్లో అందరికీ టాపిక్ తనే. లేకపోతే వాళ్ళకి నామినేట్ చేయడానికి ఏ పాయింట్లు లేవు. ఏం చేస్తారండి ఈ 2 రోజులని? బాగున్నావా, బాగోలేదా, ఇదే తప్ప. ఆ డ్రామా క్వీన్స్ ఇద్దరు ఉన్నారంటే అన్నింటిలో దూరిపోతున్నారు. ఆ మాస్క్ మీద అతను దూరిపోతున్నాడు. అతను వచ్చి అంటాడు, ఏమన్నా అయ్యిందనుకో నేను తీసుకుంటాను, నా మీద వేసుకుంటాను, ఏమైనా నేను చూసుకుంటాను, బిగ్ బాస్ చెప్పుకుంటాను, నాకు వస్తుంది పనిష్మెంట్. ఇదేంటి ఇది? వీళ్ళేమంటే ఇది కామన్ మ్యాన్స్ అని కొంచెం అడ్వాంటేజ్ ఇచ్చారు, దాన్ని ఫుల్ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. పడుతుంది, కంగారు పడద్దు. ఇందులో కూడా ప్రియ సంజన దూరిపోయారండి. దూరిపోయి అంటారు, సంజన గారు కంటెంట్ కోసమే ఇవన్నీ చేస్తున్నారు, లేకపోతే తనకి కంటెంట్ అని అనడం జరిగింది. ఇదే మ్యాటర్ కోసం హిమాన్యుల్ సంజన గారు మాట్లాడుకున్నారు. సంజన వర్షన్ ఏంటి, నేను కంటెంట్ ఇవ్వడం ఏంటి, నేను ఎవరికి తెలియదా, నేను దగ్గర 50 సినిమాలు అవి చేశాను, నాకు కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, అది మాకు తెలుసు, డమ్ము సీజన్ అనుకుంటుంది, ఏదో అన్నీ తనగా తెలుసు అన్నట్టు అనుకుంటా. తన ముఖం చుట్టానికి నాకు చిరాకు ఉంది, మాట్లాడడానికి ఇష్టం లేదు. ఇస్తా తనకు కూడా ఇచ్చి పడేస్తాను, కంగారు పడద్దు, నేను ఇలాగ ఉంటా, నాకు నచ్చినట్టే చేస్తాను, నేను ఫిల్టర్ వేసుకోను, నా వాయిస్ అలా రీచ్ చేస్తాను అని మాత్రం సంజన నిన్న తగ్గేదేలే అన్నట్టుగా చేసింది. నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారండి వీళ్ళు. తనకు తెలుసు తను నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందని ఏమీ ఆలోచన లేదు తనకి. తనకు నచ్చింది చేసింది. యాక్చువల్ అక్కడ ట్రెక్కర్ తన బాత్రూమ్ ఇష్యూ అంత చేయకపోతున్నాను. అనుష ఫ్లోరా ఉన్నారు కదండి, తను చెప్పడం వల్లే అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అదే వేరే వాళ్ళు చెప్పుంచి హౌస్మేట్స్ తను అంత తీసుకోకపోతే క్యాజువల్గా ఓకే నేను చేస్తాను అన్నట్టుగా వెళ్తాను. తను చెప్పడం వల్లే మాత్రం ఇది పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకానే బాగుంది. తనుజ రైస్ పెట్టడానికి వెళ్ళారండి. కిచెన్ డిపార్ట్మెంట్ వచ్చేసి మన మాస్క్ మ్యాన్ హరీష్ అండి. తనుజ గారు అన్నారు, నేను రైస్ ఎంత పెడతాను, 2 కప్స్ పెడతాను ఏదో చెప్పారు సంథింగ్. మన మాస్క్ మ్యాన్ అన్నాడు, ఇంకా పెట్టండి, ఎక్కువ పెట్టండి అంటే తనుజ గారు ఫుడ్ వేస్ట్ అయిపోతుందండి, నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. మళ్ళీ ఇక్కడ కూడా మన మాస్క్ మ్యాన్ వేస్ట్ అయిపోతే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి, అదే ఫుడ్ నేను తింటానండి, మీరేం ఫీల్ అవ్వద్దండి. తన ఇంటెన్షన్ అంటే ఫుడ్ ఎందుకు వేస్ట్ అయిపోతుంది, ఇంత పెట్టుకుంటే సరిపోతుంది కానీ తన ఐడియా. ఇతను వచ్చి ప్రతిదానికి నేను చేసేస్తాను, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, మీకు ఎందుకు అన్నీ ఈ విధంగా చెప్పడం వల్ల కొంచెం తనుజ హట్ అయ్యి కొంచెం ఏడ్చిందండి. తన పాయింట్లో కూడా ఇది ఉంది ఏంటంటే తన ఇంటెన్షన్ ఏంటంటే వేస్ట్ చేయకూడదండి. వీళ్ళ ఇంటెన్షన్ అంటే మేము వేస్ట్ అవుతుంది మేము తినేస్తాం, లేకపోతే మేము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నెక్స్ట్ రోజు తినేస్తామని వీళ్ళు. ఓనర్స్కి ఆమ్లెట్స్ అవి వేసి ఇచ్చారండి. ఎలాగుందో టేస్ట్ అని అడిగితే కొందరు సాల్ట్ ఎక్కువైందన్నారు, కొందరు బాగుందన్నారు. ఈ మధ్యలోనే మన పులిహోర రాజా పావన్ అప్పుడే స్టార్ట్ చేసాడు, ఆమ్లెట్ ఎలాగుందంటే రీతు గారి ముఖంలాగా ఉందండి అని. ఏంటో మరి మనోడు కొంచెం ట్రాక్ మారుతున్నాడు. తర్వాత రీతు పావను వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బందో ఏమీ ఇది లేదు, ట్రాక్స్ గేక్స్ ఏమీ లేవు,
నా ఎవరితో అయినా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్పే అని ప్రియా అన్నది. పవన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఉండదు కదా, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ మీద మనకి గుడ్ ఇంప్రెషన్ రావచ్చు. అలాగని మనవాడు పులిహోర బ్యాచ్లోనే కలిసిపోయేలా ఉన్నాడు అది చెప్తుంది. ప్రియా గారు అయితే క్లారిటీగా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చింది ఏమంటాను, నాకు ఫ్రెండ్స్ గిన్స్ ఏమీ లేదు, ఓన్లీ సిస్టర్ బ్రదర్ బాగుంది తప్ప అని తనది ఏమనుకుంటుందో చెప్పింది. ఎమాన్యుయల్ బర్నీ ఇల్లు దొంగ చోటున బనానా తీసుకుని తినడానికి ట్రై చేస్తున్నారు కిచెన్లోని. వాళ్ళు అది పని సక్సెస్ చేసుకున్నారు. ఆ తర్వాత బర్నీ గారు డైలాగ్ వేశారు, కింద కూర్చొని డస్ట్బిన్లో తింటే అయ్యో ఎంత కరం వచ్చిందండి బాబు, డస్ట్బిన్లో ఫుడ్ తింటున్నాము మనం అని. అంతే, ఒక్కోసారి అలా ఉంటుంది. అది బిగ్ బాస్ అండి, మనం అనుకున్నాండి జరగదు. ప్రాసెస్కి వచ్చారండి. నామినేషన్ ఎలాగంటే అండి, ఒక 10 నెలలు పెట్టారు. 2 వైపుల నుంచి ఇద్దరు వెళ్ళాలి. ఇద్దరు వెళ్ళి క్రాస్ చేసి బయటకు వచ్చిన తర్వాత టేబుల్ ఉంది, టేబుల్ మీద హ్యామర్ ఉంది. అది హ్యామర్ ఎవరైతే ఫస్ట్ తీసుకున్నారో వాళ్ళకి ఈ ఇద్దరు కాంపిటేటర్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు పిక్చర్ పగల కొడతారు, అలా ఆటోమేటిక్గా నామినేట్ అయిపోతారు. ఈ హ్యామర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఓనర్స్లో ఒకరికి ఇస్తారు, వాళ్ళు ఒకరు నామినేట్ చేస్తారు. ఎవరైతే టెనెంట్స్ ఎవరైతే ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా ఒకరు నామినేట్ చేసేస్తారు. అప్పుడు ఎవరైతే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వీళ్ళు ఎవరైతే నామినేట్ చేస్తారో వీళ్ళిద్దరిది. ఇప్పుడు ఎవరైతే నామినేషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరి పర్సన్ పేరు అయితే చెప్తారో ఓనర్స్ ఎవరైతే వస్తారో అక్కడికి వీళ్ళు ఆర్గ్యుమెంట్స్లో ఓకే నువ్వు చెప్పింది అగ్రీ అయితే నేను నామినేషన్ పాయింట్స్ ఓకే అనుకుంటే పర్లేదు, లేదనుకుంటే టెనెంట్స్ వేరే వాళ్ళు నామినేట్ చేయొచ్చు. వాళ్ళు చేసి ఆ పాయింట్ చెప్తారు అన్నమాట. ఫస్ట్ వచ్చి ఎవరెవరికంటే ఫస్ట్ రీతు తనుజ అండి గారి కాలో అయితే సంథింగ్ రీతుకి తగిలింది, హెడ్కి తగిలింది. తనుజ గారు క్రాస్ అయిపోయారు, హ్యామర్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రీతు గట్టి కలిసింది. తనకు దెబ్బ తగిలిందండి, హెడ్కి తగిలింది. తనకు తెలియదు అక్కడ తగిలిందో. ఫస్ట్ ఎయిడ్ రూమ్ తీసుకెళ్ళారు, కొట్టేశారు. అక్కడ మళ్ళీ పెద్ద డ్రామా. ఆ డ్రామాలో కూడా తనుజ గారి మ్యాటర్లో శ్రీజ ఎంటర్ అయిపోయిందండి. ఎంటర్ అయిపోయి మీరు తనకు దెబ్బ తగిలినా మీరు పట్టించుకోలేదు. ఆ తర్వాత తగిలిందా, ఎక్కడ తగిలింది, నేను కావాలని చేయడం, తను వచ్చింది తగిలింది అని మీరు అన్నారు, మీరు కన్సర్న్ చూపించలేదు అని మళ్ళీ దూరిపోయింది. రీతుకి సారీ చెప్పింది, నేను ఇంటెన్షన్గా ఏం చేయలేదు, అలాగని వెళ్తుంటే తగిలేస్తుంది అని చెప్పింది. ఫస్ట్ అయితే రీతు యాక్సెప్ట్ చేసింది, ఓకే సారీ అండి, నాకు భయం వేసింది, నాకు ఫేస్కి కానీ తగిలిందేమో. ఆ తర్వాత హెడ్కి తగిలింది అన్నారు. ఎందుకంటే నేను మా ఇంట్లో నేను ఒక్కరిని మా అమ్మకి అని అన్న. అది అందులో కూడా కరెక్ట్ ఉందండి, గమ్మున దెబ్బ తగిలితే ఎవరికన్నా ఇది కదా. ఎప్పుడైతే జరిగిందో తర్వాత బిగ్ బాస్ కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ ఇచ్చాడు, అది ఇచ్చారు. తనుజ గారు నామినేట్ చేసింది సంజనని. ఆబ్వియస్లీ సంజనే మరి, సంజన చేసింది అంతే ఎంత కదా, కుమ్మేసింది కదా. ప్రతి ఒక్కరు ఆ మ్యాటర్ మీద నేను ఎగ్గిరవుతున్నాను అన్నారు. నేను ఏదనుకున్నా కరెక్ట్గా మీరు చెప్పింది నేను ఏమి అంది. కళ్యాణ్కి ఇచ్చారండి అది. కళ్యాణ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మార్నింగ్ అయిన బాత్రూమ్ ఇష్యూ కోసమే సంజనగా నామినేట్ చేశారు. ఆటోమేటిక్గా రీతు కూడా నామినేట్ అయింది, ఎందుకంటే హ్యామర్ తీసుకున్నది తనుజ కాబట్టి రీతు నామినేట్ అయింది. రాము షష్ఠి వెళ్ళారండి, షష్ఠి వర్మ వెళ్ళారు. రాము హ్యామర్ తీసుకున్నారు, షష్ఠి ఆటోమేటిక్గా నామినేట్ అవుతుంది. ఇది వచ్చి వీళ్ళు సుమన్ శెట్టినండి. ఓనర్స్కి ఎవరికి ఇచ్చారంటే మన మాస్క్ మ్యాన్కి ఇచ్చారు. వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే సుమన్ శెట్టి గారు మీరు యాక్టివ్గా ఉండట్లేదు, లేజీగా ఉంటున్నారు, ఇన్వాల్వ్మెంట్ లేదు. మాస్క్ మ్యాన్ మన ఇలాగ వేస్తారు కదా బట్టర్ వేసినట్టు. మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ బిహేవియర్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ మీరు ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది,
మన మన సునీల్ శెట్టిని డిపెండ్ చేసుకోమంటే తను నాకేమీ లేదండి అలా కదండి మీరు ఏమిటి డిపెండ్ చేసుకుంటే తనంలో నేను అందరితోనే మాట్లాడుతున్నాను అందరితోనే ఉంటున్నాను కదా అనడం జరిగిందండి. అంతలోకి మన రెబల్ స్టార్ సంజన సుమన్ గారు మీకు డిఫెండ్ చేసుకోండి అంటే ఇక్కడ మాత్రం సుమన్ శెట్టి గారు ఎప్పుడు ఎపిసోడ్ అంతా ఎక్కడ కనిపించాలో మాట్లాడి ఇక్కడ మాత్రం సంజన గారు నాకు తెలుసండి నాకు తెలుగు వచ్చండి నేను అదే ఫైర్ వాళ్ళు డిఫెండ్ చేసుకోమన్నప్పుడు చెప్పవచ్చు కదా. అక్కడ మాత్రం మాట్లాడలేదు, ఇప్పుడు మాత్రం అక్కడ మాట్లాడితే కనీసం తెలుస్తుంది కదా. మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు మీరే మాట్లాడితే పాపం సంజన గారు స్టాండ్ తీసుకుని మీరు చెప్పండి బాబు అన్నారు. అనలేదు. ఫస్ట్ నామినేషన్లో సంజన గారు ఎవరికి కళ్యాణ్కి ఆల్రెడీ చెప్పాడు, బాబు ఆల్రెడీ నేను నామినేట్ అయిపోయినరా బాబు, ఇంకా మళ్ళీ నన్ను ఎందుకు చేస్తారు, వేరే వాళ్ళు చేసుకుని కూడా చెప్పారు. అదండి నిన్న ఎపిసోడ్లో అది బర్నీ హిమానియల్కి వద్దామని ట్రై చేస్తున్నారు వాళ్ళు ఛాన్స్. ఫ్లోరా అనుకున్నారు కానీ ఇద్దరికి కన్నా బర్నీ వీళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ ఉన్న ఫిట్నెస్లో బర్నీ గారు బాగున్నారు, యంగ్ ఏజ్ ఏమో హిమానియల్ ఉన్నారు. ఇద్దరికి ఇస్తే కాంపిటీషన్ బాగుంటుందని ఇద్దాం అనుకున్నారు. వాళ్ళు యాక్చువల్గా ఇంటెన్షన్ ఏంటంటే ఇద్దరు ఒక నామినేట్లో పెట్టేయాలండి, లేదంటే నామినేషన్ రాదని అంతే. ఇందులో కళ్యాణ్ పవన్ వీళ్ళు వచ్చి కళ్యాణ్ హరీష్ వచ్చి అందరినీ నామినేషన్ తీసుకురావడానికి వాళ్ళు ఇంటెన్షన్ ఉంది, అంతకుమించి ఏం లేదు. అదండి నిన్న జరిగిన ఎపిసోడ్ రివ్యూ అండి. అది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రమేష్ అండి, వెల్లూరు రమేష్ అని ఉంటుంది. ఫాలో చేయండి, కామెంట్ చేయండి. బాయ్.